చూడం. సో ఈ రోజు మేమైతే మా ఫ్రెండ్స్ తోటి అయితే బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందుకే నేను ఫుల్ ఎక్సైటింగ్ అవుతున్నా, హ్యాపీగా కూడా ఉన్నా. సో ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు అయితే రెడీ అవుతారు. మా హాని రెడీ అయిపోయింది చూడండి, వచ్చేసింది. సో మా ఆయన ఇట్లా వస్తుంది. నువ్వు ఎందుకు వస్తున్నావు? మా ఫ్రెండ్స్ తోటి నువ్వు ఎందుకు వస్తున్నావు? సుశీరా ఫ్రెండ్స్ ఆడికి పోయినాక ఇక మాతోటి ఆడుతుంది. ఆడుకో. సో మా ఫ్రెండ్స్ అందరం అయితే పోతున్నాం, 5 మెంబర్స్. ఇదేంది హాలిడేస్ లా ఎక్కడికిక్కడికో ఆడిపోదాం ఆడిపోదాం అనుకున్నాము. కానీ ఒక్క దగ్గరికి కూడా పోలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు చక్కగా నాకైతే. సో అట్లా అని ఈ ప్లాన్ అయితే నాదే, నేనే ప్లాన్ చేసిన. పార్క్కి పోదామని. ఇక్కడ మా ఇంటి దగ్గరనే ఉంటుంది, అందరికి దగ్గరనే ఉంటది. సో అక్కడికి పార్క్ అయితే పోతున్నాం. రాత్రి నుంచి కంటిన్యూగా ఇప్పటివరకు ఒక 20 ఫోన్లు చేయొచ్చు. అందరికి ఫోన్లు చేసి వస్తురా, పొద్దుగాల మళ్ళీ వస్తురా, మళ్ళీ రెడీ అయ్యేటప్పుడు ఫోన్ చేసిన, ఏ డ్రెస్ వేసుకుంటారో ఫోన్ చేసిన, నేను రెడీ అయిపోయినా అని చెప్పిన, బయలుదేరుతున్నా అని చెప్పిన. మా ఫుల్ ఫోన్లు అయితే మాట్లాడిన తర్వాత ఇక సక్సెస్ఫుల్గా ఒక ప్లాన్ వేసి ఇప్పుడైతే పార్క్ అయితే పోతున్నాం. ఇదే ఫస్ట్ టైం. సో నేనే ప్లాన్ చేసిన, అందుకనే సక్సెస్ఫుల్గా అయింది. అందరు మమ్మీ వాళ్ళు వస్తారు. మేము 5 మెంబర్స్ ఫ్రెండ్స్, తెలుసు కదా. సో మేము అందరం పోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో ఫ్రెండ్స్ పిల్లలు అయితే పార్క్ పోదామన్నారు. సో అందుకే మేమైతే రెడీ అయినాం. వీళ్ళైతే హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ప్లాన్ చేస్తే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాక సక్సెస్ అయింది ఈరోజు. మమ్మీ ఈ ప్లాన్ ఎవరు తెలుసు అది, అందుకని సక్సెస్ అయింది. సో హాలిడేస్ అప్పుడే అనుకురు ఎప్పుడన్నా ఎక్కడన్నా కలుద్దాం, పార్కులు అయినా లేకపోతే ఇంకెక్కడ రెస్టారెంట్ ఎక్కడైనా కలుద్దాం అనేసి పిల్లలందరూ ప్లాన్ చేస్తారు. కానీ ఒక్కొక్కరు ఊరికి పోయినప్పుడు ఒక్కొక్కరు ఉన్నారు. సో అందుకే కలవలేదు. ఈ రోజు అయితే ఫైనల్ గా అనుకోకుండా కలిసిపోతున్నాం ఇక. సో మా ఫ్రెండ్స్ తోటి ఎట్లా ఎంజాయ్ చేస్తా, పార్క్కి పోయినాక ఏం చేస్తాం, ఎట్లా ఎంజాయ్ చేస్తాం, లాస్ట్ వరకు అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మేమైతే పార్క్ అయితే వచ్చేసినాం. ఇద్దరు వచ్చిర్రు, ఇంకా ఇద్దరు రావాలి. మనం కూడా వచ్చేసినాం. అందరికి ఫస్ట్ మనమే ఫోన్ చేసి మనమే లేట్ వచ్చినాం. మనకు కొంచెం ఆటో ఫస్ట్ క్యాన్సిల్ చేసిరు, సెకండ్ ఆటో వచ్చేసరికి టైం పట్టింది. సరే హాయ్ చెప్పు. ఇంకిద్దరు రాలే, వాళ్ళు వస్తారు. నేనే ప్లాన్ చేసిన, అందుకనే సక్సెస్ అయింది. సడన్ గా నిన్న చెప్పింది స్కూల్లో. కాదు, ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకోరు మీరు? సమ్మర్ హాలిడేస్ నుండి చేసారు. మామూలుగా బయటకు వెళ్దామని ఇట్లా సమ్మర్ హాలిడేస్ వేసారు. ఫైనల్ గా ఒక్కటన్నా ఫుల్ఫిల్ చేసారు ఈ రోజు. ఫ్రెండ్స్ మేము ముగ్గురం అయితే అప్పటి నుంచి డ్రీమ్ చేస్తున్నాం. కీర్తన అయితే వస్తుంది ఇప్పుడు, ఇంకొక ఆమె రావాలి. హాయ్ కీర్తన. హాయ్ ఆంటీ. హాయ్. చూసి ఎవరో అబ్బాయి వస్తుంది అనుకున్నా. హాయ్. జర టైం పడుతుంది, స్టార్టింగ్ ప్రాబ్లం. జరసేపు అయితే అప్పుడు మళ్ళీ చెప్పు. కీర్తన మేకప్ చేసి ఎవరో వచ్చేది అనుకుంటుంది. ఇప్పుడు ఇంకొక ఆమె ఇట్లా గుడ్డి వచ్చింది అన్నమాట. గుడ్డిది దాదా. మమ్మీ నట్లకి వచ్చినావా? మీ అందరి జుట్లు పెద్దగా ఉన్నాయి, నాది పూజాదే పొట్టు ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కుళ్ళు రీల్స్ చేద్దామా? చేద్దాం. ఇక డాన్సర్ వచ్చింది, ఇక ఈమె కూడా డాన్స్. పడేద్దామా? కీర్తనా నీకు నువ్వు డాన్స్ నేర్చుకుందా? డాన్స్ చేద్దాం, రీల్స్ చేద్దాం. పెట్టుకున్నా బాగానే ఉన్నావు, పెట్టుకోపోయినా బాగానే ఉండవచ్చు. కీర్తన వెరైటీ వాళ్ళందరూ కలిసిపోయారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి ఆంటీ. ఎవరి మమ్మీ ఎవరో చెప్పారా? మీరమ్మా చెప్పుర్రి. వీళ్ళ మమ్మీ రాలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కొట్లాడుకుంటారు, ఎట్లా నొక్కుంటారు.
ప్లాన్ చేయొద్దా అంటే ఎన్ని ప్లాన్లు చేసినావు? ఫ్రెండ్స్ వీళ్ళు ఎట్లా ఉరుకుతురు. కలిసిపోయినావు దాంట్లో ఇక. అవును హైట్ చూసి భయపడుతుంది. నా దగ్గర కూడా వస్తలే రామా, భయపడుతుంది అని చూసి. భయపడకు, నా దగ్గరికి వస్తుంది ఎందుకంటే మీ చెల్ల కాబట్టి. ఇప్పుడైతే మేమైతే పార్క్ మొత్తం దిగుతాము. అందరు ఫోటో షూట్ చేపించుకుంటారు. మనం కూడా ఫోటో షూట్ చేపించుకుందాం ఎప్పుడైనా. వాళ్ళు మా చెల్లెతోటి కలిసిపోయింది, మనతోటి కాకుండా. అవును, నన్ను పట్టించుకోకుండా మా చెల్లెని పట్టించుకుంటారు. అరే ఏంది మీరు నాతోటి కాకుండా మా చెల్లెతోటి కలిసిపోయారు. అయితే మొత్తం హనీతోటే ఉంటుంది. అదే హనీ ఫ్రెండ్ అయిపోయింది. హాయ్ ఎవరు వస్తారు? కీర్తనక్కనా? అమ్ములేదు, అమ్ములు రమ్మన్. ఫ్రెండ్స్గా ఇప్పుడైతే అమ్ములు వస్తుంది ఇంట్లోకి వెళ్ళి. చిన్న పిల్లలు అయిపోయారా? ఎవరిస్తా చేసిందా? జరగండి జరగండి, మీరు జరగండి. ఆగండి. అరే అందరు ఒకసారి రమ్మని చెప్పిన. హాయ్ చెప్పి ఇక్కడ ఇక మెల్లగా మెల్లగా. ఏం చేస్తారు ఇక్కడ? మంచిగా ఉంది లొకేషన్ అయితే, మంచిగా రీల్స్ చేయండి. మొత్తం అని పండ్ల పట్టింది కీర్తన, మొత్తం అనితోటే ఉంటుంది. ఆగో అవునా? ఎందుకురా, మీరెట్లా నాక ఇట్లా అంతే కదా. వీళ్ళైతే రీల్స్ చేస్తారట. ఇక్కడైతే డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారు. సాంగ్ లేకుండా డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. గ్రేట్ మీరు. సింగర్, డాన్సర్, యాక్టర్, ఆల్ రౌండర్ అట్లా. ఇది వీళ్ళ గ్రూప్ లో పెద్ద డాన్సర్ అంటే ఒక కీర్తననే. ఇక్కడ మేమైతే కొన్ని రీల్స్ అయితే చేసినాం. ఆ రీల్స్ అయితే వస్తాయి చూడండి. నేను చెప్ప బాగా చూస్తా. చాలా ఫోటోషూట్ జరుగుతుంది. ఈమె కెమెరా ఉమెన్ అయింది ఇప్పుడు. ఇక్కడ స్టిల్స్ చెప్పేది పూజ, తీసేది రిషిత, దిగటోళ్ళు అమ్ములు, శ్రావ్య. ఇక్కడైతే ఇగో ఇక్కడ వీళ్ళందరూ కలిసి అయితే మా అమ్ములకి అయితే ఫొటోస్ తీస్తుర్రు. ఇగో స్టిల్స్ చెప్తుర్రు. ఇక్కడ మమ్మీ వాళ్ళు ఫోటో దిగుతురు చూడుర్రి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కీర్తన ఫోటోలు తీస్తుంది, మమ్మీ వాళ్ళు ఇట్లా స్టిల్స్ ఇస్తుర్రు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎట్లా ఫోటోలు దిగుతుర్రు. కీర్తన మా మమ్మీ వాళ్ళని ఏం చేస్తున్నావే నువ్వు? ఫోటోలు ఫోటోలు అనుకుంటా చూడుర్రి. ఇటు చూడని ఫ్రెండ్స్, ఇగో మా కీర్తనకైతే ఫుల్ ఫోటోల పిచ్చింది. చూడు ఎట్లా దిగుతుందో చెట్లలో వండుకొని. అమ్ములు చెట్లలో వండుకొని మరీ దిగుతుంది కీర్తన. ఫ్రెండ్స్ ఇడకైతే ఒక రీల్ అయితే ప్రాక్టీస్ చేస్తుర్రు. వెళ్తురు మస్తుంది లైటింగ్. మేమైతే ఇప్పుడైతే ఏమన్నా తినడానికి అయితే కొనుక్కోవడానికి అందరికి ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అంతే, మిగతా ఏమన్నా కొనుక్కోరు. ఇక అందరం అయితే తినేటి ఏమన్నా కొనుక్కుందామని అయితే వచ్చినాం. ఏం తీసుకుంటారు? ఐస్ క్రీమా, గోలి సోడానా? ఐస్ క్రీమ్. ఫైనల్ గా అయితే మా దోస్తులతో అయితే పార్క్ అయితే వచ్చేసిన ఫుల్ హ్యాపీ. మస్తు ఎంజాయ్ చేసిరా? ఫుల్ ఎంజాయ్ చేసినా చేయకపోయినా మా దోస్తులు అంటే ఫుల్ ఎంజాయ్. అంతే, స్కూల్లో ఇట్లా చేసేది మీరు గిరే కదా. ఇక
ఆహా ఎన్నెన్నో ట్రిప్పులకు ప్లాన్ చేసిర్రు, ఫైనల్ గా ఈ పార్క్ తీసుకొని వచ్చిర్రు. అవునా?